రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడి నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చేరుకున్నారు. సియోల్లో 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఇక అమెరికా పర్యటన ముగించుకొని సియోల్ వెళ్తున్న క్రమంలో డ్రైవర్లెస్ కారులో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా టూర్ చివరలో శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించారు. దాదాపు పావుగంట సేపు అందులో ట్రావెల్ చేశారు. ఆ తరహా కార్లు టెక్నాలజీ ఇండియాకు వస్తే ప్రయాణం మరింత సులభంగా మారుతుందన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వాహనాన్ని వీక్షించారు. అమెరికా టూర్ ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి సౌత్ కొరియా రాజధాని సియోల్కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా ముగిసింది. టూర్లో భాగంగా 10 రోజులు 19 కంపెనీలు దాదాపు 31,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు 50 కంపెనీలతో రేవంత్ టీం సమావేశమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆయా కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని పేరు పొందిన కంపెనీలతో సంప్రదింపులు జరిపామన్నారు. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా అడుగులు వేశామన్నారు. అమెరికాలోని బిజినెస్ మ్యాన్ల నుంచి భారీ మద్దతు లభించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని అక్కడి కంపెనీలకు వివరించామన్నారు. ఈ టూర్ తెలంగాణకు మంచి ఫలితాలు వస్తాయని, పెట్టుబడులతో పాటు వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.